తెలుగువారి ఆరాధ్య నటులు సౌత్ ఇండియా సూపర్ స్టార్ దశాబ్దాలుగా సామాజిక సేవలో తరిస్తున్న రియల్ హీరో మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. పద్మ విభూషణ్ అవార్డుతో కేంద్రం ఆయనను గౌరవించింది. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు అంటే జనవరి 25న పద్మ అవార్డులు ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఈ అవార్డుల ప్రకటన తెలుగు సినిమా ప్రేక్షకులకు మాత్రం ప్రత్యేకంగా ఉందని ముందు నుంచి ప్రచారంగా జరిగింది. ఈ ఏడాది ప్రకటించే పద్మ పురస్కారాల్లో చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారంగా భావించి పద్మ విభూషణ్ వరించబోతోందని ప్రైమ్ 9 గతంలోనే చెప్పింది. సుమారు 155 సినిమాలకు పైగా హీరోగా చేసిన చిరంజీవి ఎంతో మందికి ఆదర్శప్రాయం కూడా. ఒక పక్క తెలుగు సినీ పరిశ్రమకు, మరో పక్క తెలుగు వారికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2006లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇకప్పుడు చిరంజీవిని పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించడంతో మెగా అభిమానులతో పాటు తెలుగువారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చిరంజీవి. కోవిడ్ సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి మోదీ ప్రభుత్వం మెగాస్టార్ను పద్మవిభూషణ్తో గౌరవించింది. లాక్డౌన్ టైంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు నిత్యావసరాలు అందజేశారు చిరంజీవి. సినీ కార్మికులతో పాటు కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడిన సామాన్య ప్రజలను ఆదుకునేందుకు అంబులెన్స్, ఆక్సిజన్ సదుపాయాలను ఉచితంగా కల్పించారు. కాంగ్రెస్ హయాంలో పద్మభూషణ్ అందుకున్న చిరంజీవి ఇప్పుడు బీజేపీ సర్కార్ ఆయన్ను పద్మవిభూషణ్తో సత్కరించింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్లో సంబరాలు మొదలయ్యాయి. పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమిచ్చిన రుణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది, నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై హింద్. పద్మవిభూషణ్